నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. 10 హాస్పిటల్ తిరుగుతాం, ఏ హాస్పిటల్లో స్వస్థపరుస్తారు ఎవరికి తెలియదు, ఏ హాస్పిటల్లో మనకు స్వస్థత కలిగేది ఎవరికి తెలియదు. అదే ఒకే ఒక్క నువ్వు దేవుడి మీద నమ్మిక ఉంచుంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కదలకుండా సియోను కొండ వల్ల నువ్వు నిలుస్తావు. ఈ రోజున నువ్వు నిలబడతావు. అదే నువ్వు నిలబడకుండా అస్థిరస్తంగా తిరుగుతున్నావంటే, ఇంతకాలం నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావంటే దేవుడి యందు నమ్మిక లేక. ఇప్పటికైనా దేవుడి మీద నమ్మిక ఉంచు, నమ్మకం పెట్టు, పూర్తి నమ్మకం పెట్టి నీవే నా దిక్కేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారా ఈ లోకంలో అని ప్రార్థించు, అని నమ్మకంతో ప్రార్థించు. నువ్వు ఏది అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ పట్ల జరిగిద్ది. నమ్మిక మాత్రమే ఉంచి ప్రార్థించు.